గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేడు జ్యోత్స్నా డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనం బ్యానర్ ఐటంగా చూసినట్లయితే వారికి ఉరే సరి అంటూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు తీర్పును నిన్న హైకోర్టు సమర్థిస్తూ ఇచ్చినటువంటి తీర్పును ఇక్కడ హైలైట్ చేశారు. 5గురికి ఉరి ఖరారు చేసింది ధర్మాసనం. నిందితులు దేశంపై యుద్ధం ప్రకటించారు, సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే అభద్రతా భావాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు, వారికి ఉరే సరి, అది తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు అంటూ నిన్న హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ లోకం చూడకుండానే అమ్మ కడుపులోనే ఊపిరి వదిలిన పసిగుడ్డుతో పాటు 18 మంది మరణించడంతో పాటు 131 మంది తీవ్ర గాయాలయ్యేందుకు కారణమైన హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు పాల్పడ్డ ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు ఉరిశిక్ష తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని హైకోర్టు నిన్న తేల్చి చెప్పింది. ఇక పటేల్ స్ఫూర్తితో మతతత్వంపై పోరు, మతతత్వం విభజనవాద రాజకీయాలపై సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో పోరాడనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. హింస, మతతత్వాలు మన దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై పోరులో సర్దార్ పటేల్ మార్గాన్ని అనుసరించేందుకు కంకణబద్దులై ఉంటామని పేర్కొంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో సర్దార్ పటేల్ స్మారకం వద్ద మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రతన్ మోహిని దాది కన్నుమూత, ప్రజాహిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి రాజా యోగిని రతన్ మోహిని దాది అహ్మదాబాద్ ఆసుపత్రిలో నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇక కాంగ్రెస్ బీజేపీల ఉమ్మడి సీఎం రేవంత్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కంచె గచ్చిబౌలి భూముల వేలం వెనుక భారీ కుంభకోణం, అందులో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు, త్వరలో వివరాలు బయటపెడతా అంటున్నారు కేటీఆర్. ఇక రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్, గంటల తరబడి నిరీక్షణకు తెర, 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు, రెండేసి రిజిస్ట్రేషన్ల అడ్డుకట్టకు చట్ట సవరణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన, చట్ట విరుద్ధం, గవర్నర్కు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు, వారు మంత్రివర్గ సూచనలకు కట్టుబడాల్సిందే, ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు కారాదు, తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే, వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, బిల్లులపై నిర్ణయానికి గవర్నర్లకు నెల నుంచి 3 నెలల దాకా గడువు. ఈ తీర్పుతో ఇకపై తమిళనాడు వర్సిటీలకు ముఖ్యమంత్రి స్టాలినే ఛాన్సలర్. వీసీల నియామకాలకు దారి సుగమం, సుప్రీం తీర్పు చరిత్రాత్మకం, ఎంకే స్టాలిన్ గవర్నర్ రాజ్భవన్ను వీడి వెళ్లిపోవాలంటూ డీఎంకే మిత్రపక్షాల డిమాండ్ను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన అనేది చట్ట విరుద్ధం అని చెప్పేసి సుప్రీం వ్యాఖ్యానించింది తమిళనాడు ఇష్యూకు సంబంధించి. ఇక దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు, దోషులకు ఉరే సరి అని చెప్పేసి నిన్న హైకోర్టు ధర్మాసనం చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ఆ తీర్పుకు సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ పొందుపరిచారు. ఇక రిజిస్ట్రేషన్లకు రేపటి నుంచే స్లాట్ బుకింగ్, 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాటు, 10 నుంచి 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. బుకింగ్ లేకుండా వచ్చేవారి కోసం రోజుకు 5 రిజిస్ట్రేషన్లకు అయితే అనుమతి ఉంది. రోజుకు 48 స్లాట్లు అందుబాటులో, డిమాండ్ ఉంటే స్లాట్లు పెంచేటువంటి వీలు. ఇక కార్యాలయాల్లో పడిగాపులకు తెరపడబోతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. అమెరికా కల్లలు అంటూ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో పిడుగు అంటూ అమెరికా చదువులు, ఉద్యోగ భరోసాకు ఆ దేశంలో శాశ్వత నివాసానికి బాటలు వేస్తాయన్న ధీమా సడలిపోతుంది. ఓవైపు వర్క్ వీసా రద్దు చేయాలని భావిస్తోన్న ట్రంప్ సర్కార్ మరోవైపు విదేశీ విద్యార్థి వీసాలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రద్దు చేస్తోంది.
H1B వీసా జారీకి కీలకమైనటువంటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు యోచన విదేశీ విద్యార్థులపై, ప్రత్యేకించి స్టెమ్ కోర్సులు అభ్యసిస్తున్నటువంటి భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ఓపీటీని ముగించాలని కోరుతూ అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు వారిలో ఆందోళన రేపుతోంది. అయితే వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి, దీర్ఘకాలిక ఉపాధి వీసాలు మారడానికి ఓపీటీపై ఆధారపడుతున్న అమెరికాలోని వేలాది మంది భారతీయ విద్యార్థులకు కెరీర్ అవకాశాలను ఈ చర్య దెబ్బతీసే ప్రమాదం ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే కారు వేగంగా నడిపారని, లైసెన్స్ లేదని, స్టూడెంట్ వీసాలు ఎడాపెడా రద్దు, కాలేజీలకు సమాచారం ఇవ్వలేదు అధికారులు, వీసా రద్దుతో పాటు స్వీయ బహిష్కరణ కూడా. హార్వర్డ్ నుంచి స్టాన్ఫోర్డ్ వరకు ఇదే తీరు. వర్క్ వీసా రద్దుకు ట్రంప్ సర్కారు యోచన. ఇక కాంగ్రెస్ దిద్దుబాట అంటూ క్షేత్రస్థాయి నుంచి పార్టీ ప్రక్షాళనపై దృష్టి, ఎదురు దెబ్బల నేపథ్యంలో భారీగా సంస్థాగత మార్పులు, ఈ ఏడాది పునర్నిర్మాణంపైనే ఫోకస్ సిడబ్ల్యూసి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ కేసీఆర్ సంకల్పం, కిటెక్స్ సహకారం అంటూ ఒక్క కంపెనీలోనే 25,000 ఉద్యోగాలు. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణలో కిటెక్స్ కంపెనీ ఏర్పాటుకు అంకురార్పణ, ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్. కేసీఆర్ చొరవతో కేరళ నుంచి రాష్ట్రానికి ఒక్కొక్కటిగా ఫలితాన్నిస్తోన్న కంపెనీలు. ఇక వృద్ధి రేటుకు కాంగ్రెస్ కాటు అంటూ రేవంత్ పాలనలో ఆర్థికం అతలాకుతలం అంటూ కేసీఆర్ వేసిన ఆర్థిక పునాదులను ధ్వంసం చేసిన కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. హన్స్ ఇండియా చూద్దాం. హన్స్ ఇండియా రైట్. హన్స్ ఇండియా కనుక మనం చూసినట్లయితే తమిళనాడుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే అంటే గవర్నర్ దగ్గర ఏవైతే బిల్స్ ఉంటాయో వాటికి సంబంధించిన కాలయాపన అనేది చట్ట విరుద్ధం అని చెప్పేసి నిన్న వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని హన్స్ ఇండియా బ్యాన్ రైటింగ్గా ఇచ్చింది. సుప్రీంకోర్టు టైమ్స్ తమిళనాడు గవర్నర్ పుల్స్ అప్ అరుణ్ రవి ఫర్ సిట్టింగ్ ఓవర్ 10 bills withholding bills for President Node illegal. In a first, the apex court sets timeline. Governor ceases to be Chancellor of state-run Versailles. Huge victory for all states. Stalin hailed Supreme Court decision on reservation of 10 Tamil Nadu bills. And the next news, shared vision of future. Pradhan Mantri, Dubai Crown Prince, vow to boost India-UAE strategic ties. And the next news, Telangana High Court upholds death penalty to 5 convicts. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు చూస్తే గనక మనకు టాప్లో మీ వీసా రద్దు చేస్తున్నాం, అమెరికా నుంచి వెళ్ళిపోండి అన్నటువంటి లైన్తో విద్యార్థులపై తీవ్ర చర్యలు కొడిగడుతున్న ట్రంప్ సర్కార్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో పాటు వేర్వేరు కారణాలు, ప్రశ్నార్థకంగా తెలుగు విద్యార్థుల భవిష్యత్తు అంటూ వార్తను హైలైట్ చేశారు. ఇక వైసీపీ నేత 100 కోట్ల మేత అంటూ అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు, గ్రావెల్, మట్టి, క్వార్ట్స్ గనుల దోపిడీ, సర్వేపల్లి నియోజకవర్గంలో కొండలు పిండి, 100 ఎకరాల్లో ప్రభుత్వ భూములు కబ్జా, దర్యాప్తులో బయటపడుతున్నటువంటి పెద్దల ప్రమేయం అంటూ వార్తనిచ్చారు. ఇక వారికి ఉరే సరి అంటూ దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు సంబంధించి ఎన్ఐఏ ఏదైతే ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పిచ్చిందో దాన్ని నిందితులు హైకోర్టులో సవాల్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే నిన్న హైకోర్టు కూడా వారికి ఉరే సరి అని చెప్పేసి తీర్పును ఇచ్చినటువంటి క్రమాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ వారికి ఉరే సరి అని ఇచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, ఇక్కడ లెఫ్ట్లో బిల్లుల ఆమోదానికి గవర్నర్ కాలయాపన చట్టవిరుద్ధం, గవర్నర్లకు రాజ్యాంగం వీటో అధికారాలు ఇవ్వలేదు అంటూ నిన్న సుప్రీం చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. మంత్రివర్గ సూచనలకు కట్టుబడాల్సిందే, ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు రాకూడదు, తమిళనాడు అసెంబ్లీ గవర్నర్కు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్టే, వాటిపై రాష్ట్రపతి తదుపరి చర్యలు చెల్లవు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. పరామర్శలో అరాచకం,
అంటూ జగన్ నాటకం అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు. జగన్ పర్యటనలో హైడ్రామా, పరామర్శకెళ్లి బల ప్రదర్శన, హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణుల ఇష్టారాజ్యం, బ్యారికేడ్స్ విరిచి పోలీసులను పక్కకు తోసి హెలికాప్టర్ చుట్టూ మూగిన వైనం. ఇక P4 పటిష్ట అమలుకు ప్రత్యేక సొసైటీ, చైర్మన్గా సీఎం, వైస్ చైర్మన్గా డిప్యూటీ సీఎం, మార్గదర్శకులను గుర్తించే బాధ్యత కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలకు, సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. సాక్షి, బీహార్ను మించి భయోత్పాతం, ముఖ్యమంత్రి చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. ఒక్క రామగిరిలోనే కాదు రాష్ట్రం మొత్తం రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు అంటూ నిన్న మాజీ సీఎం జగన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేసింది సాక్షి. అదే బ్యానర్ ఐటమ్. ఇక యువనేత సమర్పించు 104 స్కామ్, రోగ నిర్ధారణ పరీక్షల పేరిట దోపిడీకి సమాయత్తం అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.